Hello viewers, welcome to AndroCare Connect program. Tarvata, sir, I am from Canada. I did semen analysis recently, got below values. My physician says it's normal. Count బాగుంది, motility అంటే కాన్సంట్రేషన్ 280, motility చాలా తక్కువ ఉందండి. semen count బాగుంది కానీ మీకు motility ఓన్లీ ప్రోగ్రెసివ్ motility 12% ఉంది. అంటే 12% అంటే చాలా తక్కువ. మార్ఫాలజీ 0% అన్నారు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీ కౌంట్ బాగుంది కానీ మీ క్వాలిటీ తక్కువ ఉంది. క్వాలిటీ అనేది ఇప్పుడు మార్ఫాలజీ అట్లీస్ట్ మనకు 4 to 7% అన్న మినిమం ఉండాలి. అంటే అవుట్ ఆఫ్ 100 ఒక 4 to 7 స్పెర్మ్స్ అన్న హెల్తీగా ఉండాలి. మీకు నార్మల్ మార్ఫాలజీ 0 అన్నారు. అంటే అవుట్ ఆఫ్ 100 ఒక్క స్పెర్మ్ కూడా హెల్తీగా లేదని ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఎక్కడ కెనడాలో ఉన్నా అన్నారు కదా. రెండోది మీ ప్రోగ్రెసివ్ మోటిలిటీ కూడా 30% పైన ఉండాలి. అంటే ప్రతి 100 స్పెమ్స్లో అట్లీస్ట్ 30% స్పెమ్స్ అన్నా మనకు యాక్టివ్గా మోటిలిటీ ఉండాలి. మీకు 12 ఉంది. సో మీకు ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే ఒక సీమెన్ కల్చర్, స్క్రోటల్ డాప్లర్ అండ్ బేసిక్ హార్మోన్స్. ఎట్లయినా మీరు ఫిజిషియన్ ఉన్నారు కదా కెనడాలో, ఆయన దగ్గరికి వెళ్ళి బేసిక్గా ఈ టెస్టులు కావాలని అడగండి. అండ్ ఎనీవే మీరు ఇండియాకి వస్తున్నారు అన్నారు కాబట్టి ఒకవేళ కుదరకపోతే అక్కడ చేయకపోతే, ఎందుకంటే మీకు ఆ టెస్ట్లో కూడా అపాయింట్మెంట్ కెనడాలో చాలా టైం పడుతుంది. మీకు ఇప్పుడు మీరు స్కాన్కి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా 1 month టైం పడుతుంది దగ్గర. సో అదే ఇండియాకి వచ్చినప్పుడైతే 1 dayలో అయిపోతాయని. కల్చర్ ఒకటి 3 రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి. సో మీరు ఇండియాకి వస్తున్నారు అంటే వచ్చేసి ఇండియాలో అన్నీ ఒక రోజులో అయిపోతాయి, చేంజ్ చేసేసుకోండి. లేదా అక్కడ మీరు రావట్లేదు అంటే కెనడాలోనే అక్కడ చూపించుకొని నేను చెప్పిన టెస్ట్లన్నీ మీ ఫిజిషియన్ని అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఇట్లాగే పోస్ట్ చేయండి. తర్వాత, హలో సార్, ఐఎమ్ ఫేసింగ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ విత్ ఇన్ 10 seconds ఆఫ్టర్ ఇన్సెషన్. ఓకే, 1 year నుంచి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది. సెకండ్ టైం కూడా అదే అవుతుంది. మీ ఏజ్ 22, సర్కంసిషన్ ఆల్రెడీ చేయించుకున్నారు. మై ఎరెక్షన్స్ ఆర్ నార్మల్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ ప్రాస్టేట్లో కానీ సెమినల్ వెసికల్లో కానీ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి. ఎందుకంటే అంత సివియర్ 10 secondsలోనే ఎజాక్యులేట్ అయిపోతుంది అంటే మోస్ట్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఒకటి ప్రొలాక్టిన్ టెస్ట్, టెస్టోస్టెరాన్ చేయించుకోవాలి. సో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో, ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవాలి, హార్మోనల్ ప్రాబ్లం అయితే హార్మోన్స్ ట్రీట్ చేసుకోవాలి. బట్ క్యూర్ చేయొచ్చు. తర్వాత ఐఎమ్ సందీప్, ఏజ్ 34 years, మ్యారీడ్ 4 years బ్యాక్, వైల్ వాచింగ్. ఓకే, అంటే మీరు పార్న్ వీడియోస్ చూసినప్పుడు మీకు ఎరెక్షన్ వస్తుంది, బట్ మీ వైఫ్తో కానీ మీ పార్ట్నర్తో ఉన్నప్పుడు ఎరెక్షన్ రావట్లేదు అంటున్నారు. టెడ్లాఫిల్ 10 mg తీసుకున్నారు. అంటే కొన్నిసార్లు ఇది ఫియర్ వల్ల కూడా ఉండొచ్చు అండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది పార్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఏమవుతుంది, మీరు ఆ పార్న్లో ఉన్నట్టు వాళ్ళు ఎలాగైతే సౌండ్స్ చేస్తారో, ఎలాగైతే యాక్ట్ చేస్తారో మీరు అవి చూసి, అంటే కొంతమందికి అది చూసి అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటేనే మీకు ఎరెక్షన్స్ వస్తాయి. ఒకవేళ లేదనుకోండి, ఎరెక్షన్స్ అనేది తగ్గినట్టు అనిపించవచ్చు. అంటే అలాంటి, సో ఇన్ జనరల్ న్యాచురల్గా అయితే పార్ట్నర్స్ అందరూ అలా చేయలేరు కాబట్టి మీకు ఇది పార్న్ ఇండ్యూస్డ్ ఈడీ అనుకోవచ్చు. బట్ 2-3 సార్లు ఇంటర్కోర్స్ అయిపోయింది అనుకోండి, ఆ టెడ్లాఫిల్ 10 mg ఇచ్చారు కాబట్టి అది తీసుకోండి. ఒకవేళ అది అయిన తర్వాత 2-3 సార్లు ఇంటర్కోర్స్ అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోనండి, అది మీకు సరిపోతుంది. సార్, నేను 4 sessions షాక్ వేవ్ థెరపీ తీసుకున్నాను. 4 sessions అయిపోయాక రిజల్ట్ లేదు, కానీ 1 month తర్వాత చాలా హార్డ్ ఎరెక్షన్స్ వస్తున్నాయి. సో 15 minutes కూడా ఉంటుంది. మిగతా 2 sessions కూడా తీసుకోవాలా, ఆర్ ఇప్పుడు బాగుంది కాబట్టి స్టాప్ చేయొచ్చా? ఈ రిజల్ట్ ఎంతకాలం ఉంటుంది? ఇది నార్మల్గా అందుకని మేము 4 to 6 sessions ఎందుకు అంటామంటే కొంతమందికి 4 sessions సరిపోతాయి షాక్ వేవ్ థెరపీ. మీకు ఆల్రెడీ మంచి ఎరెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే షాక్ వేవ్ థెరపీ అయిపోయిన వెంటనే రావట్లేదు. నార్మల్గా షాక్ వేవ్ థెరపీ అయిపోయిన తర్వాత వెంటనే రావు, కొంచెం టైం పడుతుంది. మీకు అదే జరిగింది. మీకు అరౌండ్ 1 month టైంకి మీకు మంచి ఎరెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ మంచి ఎరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా 2 sessions తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 sessionsకి స్టాప్ చేసేసేయండి. మళ్ళీ ఎప్పుడైనా ఒక 4-5 years తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ తీసుకుందరు. కానీ బట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మీకు ఏదైతే ఇంప్రూవ్మెంట్ రావాలో షాక్ వేవ్ థెరపీతో అది వచ్చింది కాబట్టి మీకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండడం కానీ, ఒకవేళ మీకు బీపీ షుగర్ ఉంటే అది మెయింటైన్ చేసుకోవడం కానీ ప్రాపర్గా,
జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా చేసుకోగలిగితే మీకు ఏదైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో షాక్ వేవ్ థెరపీతో అది చాలా రోజులు మీకు కంటిన్యూ అవుతుంది. తర్వాత సార్ నా క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సార్ మై నేమ్ ఈజ్ కిరణ్, I have been suffering from prostatitis. My local urologist suggested me tenlafil 10 mg pregabalin. Can it be suggested somewhat better now after taking 20 days? నార్మల్గా ప్రాస్టటైటిస్కి టెడ్లాఫిల్ 5 mg సరిపోతుందండి. బట్ అసలు ప్రాస్టటైటిస్ మీది ఏంటి, బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిసా నాన్ బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిసా చూసుకోవాలి. సిమెన్ కల్చర్ చేయించుకోండి. కల్చర్ ఒకవేళ పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టు మెడికేషన్స్ తీసుకోండి. దాంతో ఆ మెడికేషన్స్తో పాటు టెడ్లాఫిల్ 5 mg తీసుకుంటే బాగుంటుంది. కానీ ఓన్లీ టెడ్లాఫిల్ తీసుకోవడం వల్ల ఎరెక్షన్స్ వస్తాయి మీకు, కానీ ప్రాస్టైటిస్ క్యూర్ అవ్వదు. డాక్టర్ రాహుల్ గారికి నమస్కారములు, మీ వీడియోలు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మై క్వశ్చన్ ఈజ్, మీరు ఒక వీడియోలో అంటే టెస్టోస్టిరాన్లోకి తప్పులు అంటే ఏమైతే చేస్తారో వే ప్రోటీన్ యూజ్ చేయకూడదని చెప్పారు. నేను మిడిల్ ఏజ్ పర్సన్, జిమ్ చెయ్యను, మా హౌస్లో ప్రోటీన్ ఫుడ్ డైలీ చేయరు, కావున ప్రోటీన్ కోసం చాలా వీడియోస్ చూసి మంచిది అని నిర్ధారణకు వచ్చి న్యాచురల్టీన్ కాన్సన్ట్రేట్ వే ప్రోటీన్ డైలీ 1 స్కూప్ వాడుతున్నాను. మీ సలహాలంటే చాలా నమ్మకం. వే ప్రోటీన్ ఆపేయమంటారా? దయచేసి నెక్స్ట్ కనెక్ట్ ప్రోగ్రాంలో తప్పక తెలపండి. వే ప్రోటీన్ చూడండి, కొంతమందికి పడదు. అది ఎందుకంటే టెస్టోస్టిరాన్ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకు బాగా యూస్ఫుల్ అవుతుంది. న్యాచురల్ ప్రోటీన్ ఈవెన్ ఎగ్స్లో కూడా మీకు స్ప్రౌట్స్లో కానీ ఎగ్స్లో కానీ మంచి ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ మీకు ట్రై చేసి చూడండి, వే ప్రోటీన్ తీసుకున్నప్పుడు వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే ఆపేయండి. ఏం లేదు బాగానే హెల్తీగా ఉన్నాను అనిపిస్తే మటుకు కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇప్పుడు వే ప్రోటీన్ తీసుకున్న వాళ్ళందరికీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, అట్లీస్ట్ కొంతమందికి వస్తాయి కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వస్తుందా లేదా చూసుకోండి. తర్వాత రమేష్, థ్యాంక్స్ అలాట్ సార్, వెరీ గుడ్ సింపుల్ ఆన్సర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఐ వాంట్ టు మీట్ యూ. డెఫినెట్లీ అండి, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చేసేయండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ కృష్ణ నాయక్, సార్ నా ఏజ్ 30, నాకు హెడ్ ఆఫ్ పెనిస్ గ్లాన్స్ పెనిస్లో పెయిన్ అండ్ బర్నింగ్ వస్తుంది, దేనికి సొల్యూషన్ చెప్పండి. డెఫినెట్గా ఇది ప్రాస్టైటిస్ లాంటిదే, సిమెన్ కల్చర్ చేయించుకోవాలి. ఆ కల్చర్ బేస్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫిజిషియన్ అడిగి కొద్ది రోజులు యాంటీబయాటిక్ రాయించుకోండి. తగ్గకపోతే అప్పుడు చూద్దాం రండి.